హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మేము ఈరోజు వచ్చి చేపల పులుసు కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. మేము చేపలను తెచ్చి క్లీనింగ్ కూడా చేసిన వీడియో పెడతాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ 2 కేజీల చేప ముక్కలు తీసుకున్నాము. 3 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, 3 టీ స్పూన్ల ధనియాలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సజ్జలు, బియ్యము కలిపి ఫ్రై చేసుకుని, మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి. 3 ఫ్రై చేసుకుని మిరియాలు డైరెక్ట్గా వేసేయచ్చు, వాటిని పౌడర్ కింద చేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ధనియాల పొడి, ఆ సద్దలు, బియ్యము పొడి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు. నెక్స్ట్ చేప ముక్కలను తీసుకుని వాటిలో 3 టేబుల్ స్పూన్ల పసుపు, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం. కారం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుపు వేసుకుంటున్నాం కదా మనం. నెక్స్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది కాగాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసి టమాటాలను కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, జీలకర్రని కూడా యాడ్ చేసి ఈ చేప ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు చెదవకుండా స్లోగా తిప్పుకుంటూ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం పులుసు చేసుకున్నాం కదా, చింతపండు పులుసు, అది వేసేయాలి. అది వేసిన తర్వాత ఈ ముక్కలు ములిగేలాగా కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పొడి, బియ్యము సజ్జలు పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి యాడ్ చేసి మిరియాలు వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకుని కాసేపు అయిన తర్వాత మూత తీసిన తర్వాత ఉప్పు కారం సరిపోయినాయేమో ఒకసారి టేస్ట్ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.